ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సదానింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం దిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సభాయే నమః. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం ప్రతి శనివారం కూడా మన ద్వారపూడి గ్రామంలో భక్తులు నిర్వహణ చేసుకుంటూ చక్కగా అధిక జ్యేష్ఠమాసం చతుర్దశి ఉపరి పౌర్ణమి చక్కనైనటువంటి తిథిద్వయం సాయం సంధ్య వేళ శ్రీరామచంద్రమూర్తి వారికి సంబంధించి శ్రీమద్ వాల్మీకి విరచితమైనటువంటి శ్రీమద్ రామాయణంలో పూర్ణేంద్ర విభక్త అని చెప్పని స్వామివారికి చక్కగా పూర్ణచంద్రుడటువంటి కళలతో అలలారేటువంటి ముఖం కలిగినటువంటి వాడని చెప్పి శ్రీరామచంద్రమూర్తి వారికి చక్కటి ఉపమానం చెబుతూ ఉంటారు. అటువంటి స్వామి యొక్క వైభవాన్ని పౌర్ణమి వేళ సాయం సంధ్య వేళ చక్కగా మన ఆలయ ప్రాంగణంలో స్వామికి వైభవాన్ని తెలియజేసుకుంటూ శ్రీమద్ రామాయణానికి సంబంధించి గత వారం శూర్పణఖకి రావణాసురుడికి మధ్య జరిగిన సంవాదం, మారీచుడు రావణాసుడికి కొన్ని విషయాలు చెప్పడం, దాంతో శాంతించి వచ్చినటువంటి రావణాసురుడితో మళ్ళీ శూర్పణఖ వెళ్ళి ఎలాగైనా సరే ఆ సీతాపహరణ అనేటువంటి ఒక ఘట్టానికి తెరలైపోయి ప్రయత్నం చేయడం ఇత్యాది విషయాలు మనం తెలియజేసుకోవడం జరిగింది. శూర్పణఖ ఎన్నో విషయాలను క్రోడీకరించి ఒక ప్రభువుకు ఉండవలసిన లక్షణాలు, ఆ ప్రభువు ఆ లక్షణాలతో లేకపోతే ఏ విధంగా నాశనం అవుతాడు, సరైనటువంటి గూఢచార వ్యవస్థ లేనటువంటి ప్రభువు ప్రజల నుంచి ఏ విధంగా తిరస్కరింపడుతూ ఉంటాడు, తన చుట్టుపక్కల జరిగేటువంటి కార్యకలాపాలు అవి రాజకీయ సంబంధమైన విషయాలు కావచ్చు, కుతంత్రాలు కావచ్చు, ఇలాంటివి గమనించుకోలేనప్పుడు ఆ ప్రభువు ఎలాంటి ఇక్కట్లు పడతాడు, ఇలాంటి ఎన్నో విషయాలు చెబుతూ రావణ నీకు తెలియకుండానే నీ చుట్టూ దేవతలు ఒక పన్నాగం పనుదారనిపిస్తోందిరా నాకు అని చెప్పి ఒక సంశయాన్ని కూడా రావణాసురుడు ముందు ఉంచగానే విన్నాడు రావణాసురుడు. ఆ తర్వాత ఏం చేస్తున్నారు వాల్మీకి ప్రారంభం చేస్తూ తతస్వూర్పణఖవాక్యం త్రచ్యుత్వ రోమహర్షణం సచివాన్ అభిమనజ్ఞాయ కార్యం బుద్ధ్వా జగామసః తత్కార్యమనుగామధ్య యథా వదలభ్య చ దోషాణాం చ గుణానాం చ సంప్రదార్య బలాబలం. విన్నాడు రావణాసురుడు సచివులతోటి మంత్రులతోటి కూడి ఉండగా శూర్పణఖ సభలోకి వచ్చి మాట్లాడిన మాటలన్నీ విని అప్పటిదాకా కాస్త మధుపాన ముక్తుడే ఉన్నటువంటి రావణాసురుడు మొత్తంతా వదిలిపోయి ఇదేదో నా యొక్క నాశనానికి వస్తున్నట్టుగా ఉందని చెప్పని ఆలోచించుకుని అంతకుముందే అకంపనుడైనటువంటి వాడు చెప్పాడు రాముడి యొక్క బలాబలాలు, ఆయన ఏ విధంగా 14,000 మంది నేల కూల్చారో, ఏ విధంగా శరాలు వస్తున్నాయో ఏ పక్క నుంచి వస్తున్నాయో తెలియట్లేదని చెప్పి ఆయన యొక్క బలం అంతా చెప్పాడు. ఆలోచించుకున్నట్టు ఒక్కసారి రావణాసురుడు ఆ సచివుల నుంచి వెళ్ళిపోయాడు, తన అంతఃపురానికి వెళ్ళాడు, దీర్ఘంగా ఆలోచన చేశాడు. ఈ రాముడు యొక్క బలాల గురించి మారీచుడు చెప్పాడు, అకంపనుడు గూఢచారి కూడా చెప్పాడు. ఎలా చూసినా బలాబలాల్లో తనకన్నా కాస్త అధికుడుగానే కనిపిస్తున్నాడు రాముడు. అటువంటి రాముడిని దెబ్బతీయాలంటే ఏం చెయ్యాలి? తన సోదరు చెప్పినట్టుగా సీతాపహరణమే దీనికి సరైనటువంటి మార్గం అని చెప్పి నిశ్చయం చేసుకున్నట్ట. దోషాణాంచ గుణానాంచ, తనలో ఉండేటువంటి దోషములేమిటి, రాముడిలో ఉండే గుణాలేమిటి, ఏ కారణం చేతనైనా ఏ విధంగానైనా ఆయన దెబ్బతీయాలంటే ఏం చేయాలి, మనం గెలవగలమా, బలాబలం సంప్రదార్య బలాబలం సరితూగగలనా నేను అని లోపల కాస్త భయపడుతూనే అకంపనుడు మారీచుడు చెప్పిన విషయాలు దృష్టిలో ఉంచుకుని తన సోదరి శూర్పణఖ చెప్పినట్టుగా సీతాభరణం చేయాలని నిశ్చయం చేసుకున్నట్ట.
సరే, అంతఃపురం నుంచి బయలుదేరాడు. యవనసాలం తతో గత్వా ప్రచ్ఛన్నో రాక్షసాధిప సూతం సందోదయామాప రథం సంయోజ్యతామితి. తన అశ్వశాలకు వెళ్ళాట, అంటే గుర్రాలుండి రథాలు ఉండేటువంటి శాలకు వెళ్ళాడు. దూతను పిలిచాడు సూతుణ్ణి. చాలా తొందరగా చాలా వేగంగా ప్రయాణం చేసి వెళ్ళగలిగినటువంటి గుర్రాలని సిద్ధం చేసి ఉంచు, నేను సముద్రానికి ఆవల తీరానికి చేరుకోవాలి, చాలా వేగంగా జరగాలి ఈ పని అని చెప్పాడు. వెంటనే ఆ సారథి ఒక శ్రేష్టమైన రథాన్ని క్షణాల్లో సిద్ధం చేసి ఇచ్చేట. ఆ బంగారు రథానికి యజమాని కోరిక ప్రకారం ఎలా వెళ్ళాలని యజమాని కోరుకుంటాడో ఆ ప్రకారంగా యజమాని మనస్సెరిగి కదిలేటువంటి రథం అన్నమాట. అంత శ్రేష్టమైంది. ఆ గుర్రాలకు ఉండేటువంటి జీను బంగారు తొడుగులతో తాపడం చేయబడి ఉంటుటే, ఆ గుర్రాల ముఖాలు ఎలా ఉన్నాయంటే పిశాచాకారాల్లో ఉన్నాయట గుర్రపు ముఖాలు. సకలైశ్వర్య సంపన్నుడు ఆయన రావణుడు ఒక తెల్లటి ఛత్రాన్ని వెనకాల పట్టుకుని ఉండగా చక్కటి కాంతు నీలుతూ ఆ రథాన్ని అధిరోహణ చేసి బయలుదేరేట. ఈ లంకలోంచి ప్రారంభమయ్యాడు ఈయన. శతయోజన విస్తీర్ణమైనటువంటి ఆ సముద్రాన్ని దాటి ఈవలకి రావాలి, దండకారణ్యానికి రావాలంటే ప్రయాణం సాగించుకుంటూ వచ్చేట. సముద్రానికి ఈవల తీరాను చూస్తున్నాడు. నాగై సుపర్గై గంధర్వ్యై కిన్నరైత్య సహస్ర అజైర్వా కన్యై మాష్యే వాలికిల్యై శ్రీచై అత్యంత నీతహారై శోభితం పరమర్షభి జీతకామత్య సిద్ధైచ్చ చానరై రూపశోభితం. ఇవి లంకలో కనపడవు. వచ్చిన పెద్ద సమస్య అది. ఎందుకంటే వాడి దగ్గర ఏమి ఉండవు. ఏమున్నాయట ఇవల బాగా ఉన్నాయా అంటే వేల కొలది నాగులు కలిగినటువంటి అశేషమైనటువంటి కొన్ని ఆస్థానాలు, గరుడ పక్షులు, గంధర్వులు, కిన్నెరలు, బ్రహ్మమానస పుత్రులైనటువంటి వైఖానసులు, అంటే తపస్సులు చేసుకునేటువంటి వారు, సిద్ధులు, చారులు అటువంటి వారందరూ ఈ పక్కన భారతావనంలోనే కనిపిస్తూ ఉంటారు. ఇది పుణ్యభూమి. ఇవి లంకలో కనిపిస్తాయంటే కనపడి చావవు. కనుక ఈవలకు వచ్చిన తర్వాత నదీ తీరంలో కనిపిస్తున్నాయి వాలకిలు అనేటువంటి వారు. అలాగే అమృత కిరణాలను పాయసం తినేటువంటి దేవతలు, పాయసంగా స్వీకరించే దేవతలు, ఆహారంలో నియమాలు పాటించి ప్రాణాపానవాయువును స్తంభింపజేసి ఎప్పుడూ కూడా తపస్సులో ఉండే జితేంద్రియులైనటువంటి వారు, ఇటువంటి సిద్ధుల్ని గగన మార్గంలో ప్రయాణం చేస్తూ, రథం గగన మార్గంలో చూస్తుందట. అలా ప్రయాణం చేస్తూ చూస్తున్నాడు. దివ్యాభరణమాల్యాభి దివ్యరూపాభిరావృతం క్రీడార్థి విధిజ్ఞాపి అప్సరసోపి సహస్రశ. దివ్యమైన ఆభరణాలు, పూలమాల ధరించినటువంటి వారు, చక్కని రూపసంపద కలిగినటువంటి వ్యక్తులు, ఆటపాటలు అభిరుచి కలిగినటువంటి వారు, అందులో ఆరితేరినటువంటి వారు, అప్సరసగణాలు, ఇలాంటి ఎన్నో ఇవన్నీ చూసుకుంటూ చక్కనైనటువంటి వనాలు, ఆ తీరాన్న పువ్వులతో పండ్లతో నిండి ఉన్నటువంటి వేలాది వృక్షాలను చూశాడు. అరటి, మామిడి, కొబ్బరి వంటి విశేషమైనటువంటి వృక్ష సంపదను చూశారు. బాగా పుష్పించిన మధ్య వృక్షాలను చూశాడు. ఇలా ఎన్నో వనాలు ఇవన్నీ దాటుకుంటూ యువతల భాగానికి వచ్చేట. ఇంకా కనిపిస్తున్నాయి ఆయనకి. హంస క్రౌంచ ప్రవాకీర్ణం సారసే సంప్రమాణితం భైడౌర్య ప్రస్థనం రమ్యం స్నిగ్ధం సాగర తేజస. ఆ సాగర తీరంలో హంసలు, క్రౌంచ పక్షులు, బెగ్గురు పక్షులు ఇటువంటివన్నీ కనిపిస్తున్నాయి. కొన్ని పక్షి జాతులు ఇవన్నీ చూసుకుంటున్నాడు. ఆ గగన మార్గాన ప్రయాణం చేస్తూ సాగి ఈ మార్గ మధ్యంలో ఇటువంటి వనాలు, సరస్సులు, ఇక్కడ చూసేటువంటి తపస్సులు, సిద్ధులు, ఋషులు, దేవతలు, ఇటువంటి వారు అందరినీ చూసుకుంటూ వచ్చేట. కొంత దూరం వయసులో ఒక మహా వటవృక్షం కనిపించింది. ఇది ఈనాటి వటవృక్షం కాదు, చాలా ఏళ్ల నాటిది. ఆయన విన్నాడు కథ. ఏమిటయ్యా అంటే గరుత్మంతుడు అమృతబాండం కోసం బయలుదేరి వెళుతున్నప్పుడు తన తల్లి యొక్క దాస్యత్వాన్ని, ఇది మహాభారతంలో వస్తాయి ఘట్టాలని కూడా, విశేషం అవుతుంది మనకి ఇక్కడ, క్లుప్తంగా చెప్పుకుందాం. మార్గ మధ్యంలో ఆహార నిమిత్తం ఏం తినాలంటే గజకచ్చపాన తినమని చెప్పి తల్లి ఆజ్ఞ వేసింది. ఒక ఏనుగుని, ఒక తాబేల్ని పెట్టుకుని చక్కగా ఆ వటవృక్షం మీద కూర్చొని భోజనం చేసి వెళ్ళాట. కానీ అటువంటి పెద్ద వటవృక్షం, దాన్ని ఆశ్రయించి కొంతమంది సిద్ధులు ఉన్నారు అక్కడ. అటువంటి మహావృక్షాన్ని చూసిన కథ అంతా విన్నాడు. గరుత్మంతుడు ఏ విధంగా అమృత భాండాన్ని తీసుకొచ్చాడో భూలోకానికి, ఈ కథలన్నీ తెలుసుకున్నాడు ఆయన.
అటువంటి మహావటవృక్షాన్ని చూశాడు. శాఖోపశాఖలుగా వ్యాపించి ఉంది. దాన్ని ఆశ్రయించి ఇంకా ఎంతోమంది ఋషులు అక్కడ తపస్సులు చేసుకుంటున్నారు. ఇలాంటి శోభలన్నీ ఆ సాగరానికి ఈవల వైపును చూస్తున్నాడు రావణాసురుడు. ఇవన్నీ దర్శిస్తూ ముందుకు సాగుతున్నట్ట. తంతుగత్వా పరంపారం సముద్రస్థ నిదీపతే దదర్శయామాస్త్రకాంతే రమ్యే పుణ్యే వనాంతరే. పుణ్యమైన నదీ జనాలు, రమ్యమైన ప్రశాంతమైనటువంటి వనాలు, ఇలా ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళి ఒక ఆశ్రమ ప్రాంగణం చేసేట. తత్ర కృష్ణానిజనం ధరం జటావల్కధారణం దదర్శనీతాహారం మారీచం నామరాక్షసం. మళ్ళీ బయలుదేరి ఎక్కడికి వచ్చాడు అంటే ముందోసారి వచ్చాడు మారీచుడి యొక్క దగ్గరికి, మళ్ళీ మారీచుడి దగ్గరికి వచ్చాడు. మారీచు గురించి మాట్లాడుతున్నాడు వాలిక మహర్షి గారు. తత్ర కృష్ణాజినం ధరం జటావల్కలధారిణం. అసలు రాక్షసులకు ఉండవలసినటువంటి వేషం కాదది, అలాంటి వేషంలో ఉన్నట్ట. ఎలా ఉన్నాడంటే మన రామచంద్రమూర్తి వారు జటావల్కలధారి ఏ విధంగా వనవాసానికి వచ్చాడో ఆ విధంగా ఆయన కూడా జటలు ముడి వేసుకుని కృష్ణార్జునం ధరించి ఒక సాధు వేషంలో ఉన్నట్టు మారీచుడు కూడా. ఎంత విరుద్ధం! రావణాసురుడు ఆయన చుట్టూ ఉండే రాక్షసుడు ఎన్నో భోగాల్లో ఓలలాడుతున్నారు. ఈయన చూస్తే ఆ రాక్షస జాతికి అంతటికీ చాలా విరుద్ధంగా ఉన్నాడు మారీచుడు. ఆయన వనవాసాన్ని గడుపుతున్నట్టు. ఎవరు? మారీచుడు. అలా ఉన్నట్టు ఆయన. కచ్చత్ కుశలం రాజన్ లంకాయాం రాక్షసేశ్వర కేనార్థైన పునస్త్వం వైతూర్ని మిమేవకుత. చూశాడు మారీచుడు. అరే ఇంతకుముందే వచ్చి వెళ్ళాడే, మళ్ళీ తిరిగి వచ్చాడు, ఏం కొంప ములుగుందో ఏమిటో అని. ఎప్పుడైతే రథం వచ్చి మారీచుడి యొక్క ఆశ్రమం దాగిందో ఆశ్రమంలో ఉన్నాడు ఆయన కూడా. ఏ బంగళాలు ఏం లేవు మారీచుడికి, ఆశ్రమవాసిగా ఉన్నాడు. కచ్చత్ కుశలం రాజం. మహారాజా మీరు కుశలమే కదా, మీకేమీ ఇబ్బంది లేదు కదా. లంకాయాం రాక్షసేశ్వర, మన లంకావాసులందరూ క్షేమమేగా, ఏ ఉపద్రవాలు రాలేగా, అందరూ బాగున్నారు కదా. మళ్ళీ వెంటనే ఒంటరిగా రథం వేసి తిరిగి వచ్చారు, ఏమిటి కారణం అడిగాడు మారీచుడు. మారేచ శ్రూయతాం తాత వచనం మామ భాషత అర్థోస్మచారిష్య భవాని పరమాగతి. చెబుతున్నాడు రావణాసురుడు. ఓ మారీసా, నేను చెప్పబో విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలకించు. నాకు సోదర సమానుడు కరుడు, భుజబలశాలి. భుజబలంలో కరుణ్ణి ఎదిరించి నిలిచిన వాడు ఎవడూ లేడు ఇంతవరకు లోకంలో ఎక్కడ. అలాంటి వాడు. అటువంటి వాడు నా తోబుట్టువైన శూర్పణఖ కారణంగా వాడితో పాటు 14,000 మంది రాముడనే వాడి చేతిలో మడిశారు, చనిపోయారు. కాబట్టి ఆ రాముడు అంతు చూడడం కోసం వచ్చానయ్యా అన్నాడు. త్రిశిరాచ మహాతేజ రాక్షస పిశితాచన అన్యేచ భగవత్సూర లబ్ధలక్ష నిశాచర. అందులో దోషుడున్నాడు, త్రిశరుడున్నాడు, మహాయోధులు వీరు సామాన్యులేం కాదు. అటువంటి వారందరినీ కూడా ఈ రాముడు అన్నవాడు ఎవడో వచ్చి వారందరినీ చాలా ఘోరాతి ఘోరంగా సంహరించాడు జనస్థానంలో అని చెప్పి విన్నా. ఇంతకుముందు ఆ విషయం నీతో ఒకసారి ఉచ్చరించడం జరిగింది, నువ్వేదో చెప్పు, నేను వెళ్ళిపోయాను. కానీ బాగా ఆలోచించి చూస్తే నాకు అనిపిస్తోంది ఏమిటయ్యా అంటే, పిత్రా నిరస్త క్రుద్ధేన సభార్య క్షేణజీవత సహంతాతస్యైనశ్చ రామక్షత్రియపాంసన. తండ్రి చేత వెడలగొట్టబడిన వాడై రావణాసురు దృష్టిలో రాముడి యొక్క పరిస్థితి. తండ్రి గెంటేసాడు రాజ్యంలోంచి. అలా గెంటేస్తే రాజ్యాన్ని వదిలేసుకుని సమస్త భోగాలు విడిచిపెట్టి సభార్య క్షీణజీవిత, ఇది క్షీణమైన అల్పమైన జీవితం గడపడం కోసం దండకారణ్యానికి వచ్చినటువంటి వాడు. ఇది రావణాసురు దృష్టి అన్నమాట. క్రుద్ధుడై, అసలు ఏ బలం వెనకాల లేనివాడై, తండ్రి చేత వెడలగొట్టబడిన వాడై, శీలం లేనివాడు, కఠిన హృదయుడు, ఇలాంటి ఎన్నో అవగుణాలు, దుశ్శీల, సరైనటువంటి ప్రవర్తన లేనటువంటి వాడు. ఇలాంటి వాడు ధర్మాన్ని త్యజించిన వాడై అన్యాయంగా శూర్పణఖ ముక్కు చెవులు కోసాడు. ఆ శూర్పణఖ వెళ్ళి కరుడుకు మొరపెట్టుకుంటే కరుడుతో సహా త్రిశరుణ్ణి, దోషణుణ్ణి, 14,000 మంది మన వాళ్ళందరినీ కూడా కడతీర్చాడు. దీన్ని బట్టి చూస్తే
నాకు అనిపిస్తోంది అసలు రాముడికి శీలము లేదు, ధర్మము లేదు. తండ్రికి ఇంటేస్తే వచ్చిన వాడికి ఎంత అహంకారం ఏమిటి? రాజ్యం పోయినా కూడా ఇదేం చూసుకున్నా బలం. కనుక అలాంటి వాణ్ణి ఏదో ఉపాయంతో ఏమార్చి మన పని సావధానం చేసుకోవాలి. ఇది రాజోచితమైన ఆలోచన. ఉపయజ్ఞో మహాన్ శూర సర్వమాయా విశారద ఏతద్దుర్దమహం ప్రాప్త తత్సమేసం నిశాచర. నువ్వు నా కుడిభుజం లాంటి వాడివి, బాగా మాయల్లో ఆరితేరినవాడు మారీచుడు. కాబట్టి అటువంటి రాముడిని ఏమార్చాలంటే అసలు ఏ శీలము, ధర్మము, మంచి చెడ్డ లేకుండా, ఏ బలం లేకుండా తండ్రి గారి చేత వెడలగొట్టబడి అరణ్యాల్లో ఉంటున్నటువంటి వాడికి ఇంత అహంకారంతో ఉన్నవాడిని ఏదో ఉపాయం చేత మనం కూడా వాడికి దెబ్బతీయాలి. కాబట్టి నువ్వు నా కుడిభుజం లాంటి వాడు, నీ సహాయార్థిని వచ్చాను. సవర్ణస్త్వం మృగోభూత్వా చిత్రో రజత బిందువు ఆశ్రమే తస్య రామస్య సీతాయా ప్రముఖేచర. నువ్వేం చేస్తావో కూడా నేను చెబుతున్నాను. నువ్వు మాయావి, ఎన్నో రకాలుగా నీ యొక్క స్వరూపాన్ని మార్చుకోగల శక్తి నీకుంది. నీ ద్వారా పూర్వం ఎన్నో కార్యాలు మనం చేసున్నాం. ఇప్పుడు కూడా ఈ కార్యానికి నిన్నే వినియోగించుకోవాలనుకుంటున్నాను. నువ్వేం చేస్తావు? సవర్ణస్త్వం మృగోభూత్వ, ఒక మృగరూపాన్ని ధరించు. సవర్ణస్త్వం, సువర్ణమైన మృగరూపాన్ని ధరించు. అలా మృగరూపాన్ని ధరించి ఎక్కడైతే ఈ సీతారాములు వనవాసంలో ఉన్నారో అక్కడ నువ్వు సంచరించు సువర్ణ మృగరూపమై. త్వాంతు నిస్సంశయాం సీత దృష్ట్వాత మృగరూపిణి గృహ్యతామితి భర్తారం లక్ష్మణం చా విదాస్యతి. నువ్వు అలా వెళ్ళగానే స్త్రీ చాపల్యం, సాధారణంగా స్త్రీలకు ఉండే చపల చిత్తం చేత సీతాదేవి ఆ బంగారు మృగాన్ని చూస్తుంది. ఇంకా లేడని ఏం చెప్పలేదు ఆయన, మృగవని చెప్పారు. బంగారు మృగాలు ఎక్కడ ఉంటాయి? అసాధ్యం. కానీ అలా కనపడుతోందంటే ఏదో స్త్రీ చపల చిత్తం చేత చూసి ఆమె ఆ మృగాన్ని కావాలని కోరుకుంటుంది. స్త్రీలకు ఏదో కొత్తగా కనిపిస్తుంటే అలంకరణ వస్తువు వచ్చి ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. బాగుందంటే చక్కగా కొనుక్కుంటే బాగుంటుందని. కనుక ఈ స్వభావం స్త్రీలకు అలాగా ఉంటుంది. కనుక ఆ స్వభావం చేత కావాలని కోరుకుంటుంది. ఆ మృగాన్ని వేటాడే మిషతోటి రామలక్ష్మణుడు ఆశ్రమం నుంచి బయటకు వస్తారు. అప్పుడు నేను సీతాపహరణం చేద్దాం అనుకుంటున్నాను. తన పన్నాగమంతా చెప్పాడు. తస్య రామకథాం శ్రుత్వా మారీచస్య మహాత్మనః శుష్కం నమస్వక్త్రం పరితృప్తో భువోవ ఓష్టం పరిబలాన్ శుష్క నైత్ర నిమేషవ మృతాభూత ఇవావార్తం రావణం సముదీక్షత. విన్నాడు మారీచుడు. ఒక్కసారి గుండె జల్లు మంది మారీచుడికి. తస్య రామకథా శ్రుత్వా, ఎప్పుడైతే ఈ రాముడికి సంబంధించిన కథ విన్నాడో కంగారు పడ్డాడు. ప్రాణం పోయినంత పని అయిందట మారీచుడికి. శుష్క, బాగా శుష్కించిపోయాడు. అంతవరకు రావణాసురుడు ఏమి స్వామి ఎలా వచ్చారని చెప్పి ఎంత గంభీరంగా మాట్లాడాడో, రాముడి విషయం అనగానే ఒకసారి పూర్తిగా ఆ మాటలో అది తగ్గిపోయింది. ఆ స్పీడ్ చూశాడు. సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతో వధ్యస్య వక్త శ్రోతా చ దుర్లభ. మహారాజా, ఇతఃపూర్వం ఒకసారి మీకు చెప్పాను, నేను మళ్ళీ చెబుతున్నాను. మీకెవరో అసలు చెప్పకూడని విషయాలు చెప్పి మీ మనస్సంతా కూడా పాడు చేశారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పని. ఎందువల్ల అంటే సులభా పురుషారాజం సతం ప్రియవాదిన, రాజు ప్రభువు యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి వాడు ఇలాంటి సలహాలు ఇవ్వడు. మీకు ఈ సలహా ఇచ్చిన వాడు పనికిమాలిన వాడు ఇచ్చాడు ఈ సలహా. ప్రభువుకి ఆపదలు ఏవైనా వస్తున్నాయని తెలిసినప్పుడు సచివులు ఏం చేయాలి అంటే, ప్రభువుకి ఇంకా ఏవో నూరు పోసి అవునండి మనం అలాగే చెయ్యాలి అని చెప్పి ఆయనకు చేటు చేసేటువంటి సలహాలు ఇచ్చేవంటాడు. చూసేవా రాజా లోకంలో, వాడి వల్ల ప్రభువు కూడా అపకీర్తి వస్తుంది. కాబట్టి మహారాజా, తాత్కాలికంగా కూడా ప్రభువు మనస్సు రంజింపచేయాలని, వాడికి సంతోషం కలగాలని ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడకూడదు. ఎందుకని? కొన్ని చాలా ప్రాణమేక తెచ్చిపడతాయి ప్రభువులకి దోతలు చేసే పనుల వల్ల. వాడు స్వతంగా ఏ పని చేయడు,
కానీ వెనకాలండే దోతలు చేసే పనులు, వారు చెప్పే మాటలను పుచ్చుకుని వాడు ముందుకు అడిగేస్తాడు, ప్రాణమే కొని తెచ్చుకుంటాడు. కాబట్టి ననూనం భుజ్యసే రామం మహావీర్యం గుణోత్తమం అయుక్తాచారచపలో మహేంద్ర నృణోపమం. ఓ ప్రభు, మీకు సరైన గూఢచార వ్యవస్థ లేదు నాకు తెలిసి. నువ్వా చపలుడివి, అంటే ఏది చూస్తే అది కావాలని కోరుకుంటా, ఎవడేం చెప్తే చెడని ముందు వెళ్తావు. కాబట్టి నీ చిత్తం చపల చిత్తం నీది. కాబట్టి మహావీరుడైనటువంటి శ్రీరాముడితో నువ్వు యుద్ధాన్ని కొని తెచ్చుకుంటున్నావు. అతడు సద్గుణాల నిధి. మారీచుడు చెబుతున్నాడు ఈ మాటలు. ఒక రాక్షసుడు మాట్లాడుతున్నాడు. బలపరాక్రమాల్లో దేవేంద్రుడితో సమానమైనటువంటి వాడు, మామూలు వాడేం కాదు ఆయన. ఏదో నువ్వు నేను వెళ్ళి నుంచుంటే భయపడి పారిపోయే రకం ఏం కాదు. కాబట్టి నచపిత్రా పరిత్యక్తో నామార్యాద కథంచన నలుబ్ధోన దుశ్శీలో నా చక్షత్రిజ పాలన. నువ్వు ఇందాక అన్నావు చూసావా మహారాజా, తండ్రికి ఇంటేస్తే వచ్చాడు వనాల్లోకి, దుశ్శీలుడు, చరిత్ర లేనటువంటి వాడు అని ఎన్నో చెప్పావు. తండ్రికి ఇంటేస్తే వచ్చినవాడు కాదు, ఆయన ఒక గొప్ప కార్యం మీద వచ్చాడు. ఈ కథ అంతా చెప్తున్నాడండి మారీచుడు. కౌసల్యాదేవి గారాల బట్టి రాముడు అంటే ఏమనుకుంటున్నావు? ఎవడో గెంటేస్తే పారిపోయి వచ్చేటువంటి వాడు కాదయ్యా ఆయన. కైకమ్మ యొక్క వరాలు తీర్చలేక తన తండ్రి సతమతమవుతుంటే, తన తండ్రిని సత్యం మీద నిలబడటం కోసం సత్యానికి ధర్మానికి కట్టుబడి ఆయన ఈ వనవాసానికి వచ్చాడు. నువ్వు అనుకున్నట్టు దుశ్శీలుడు కాదు, తన వంశాన్ని నిలబెట్టడం కోసం వచ్చినటువంటి వాడు. నా లుబ్ధుడు అంతకన్నా కాదు. నువ్వు ఇందాక అన్నావు క్రుద్ధుడయ్యాడు, అన్నీ పోయాయి, అయినా అహంకారంతో ఉన్నాడన్నావు చూసావా, అటువంటి సామాన్యమైన వాడు కాదు ఆయన. కైకయ్య ప్రియకామార్థం పితృదస్య దశరథ హిత్వా రాజ్యంచ భోగాంచ ప్రవిష్టో దండకావనం. దండకారణ్యానికి చాలా తృణప్రాయంగా తన రాజ్యాన్ని, సంపదల్ని అన్నీ విడిచిపెట్టి తన తండ్రిని సత్యమే నిలబెట్టడం కోసం ఆయన ఏ లోకాన్నున్నా కూడా మా తండ్రి గారు బాగుండాలన్నటువంటి మాట కట్టుబడి తృణప్రాయంగా విడిచిపెట్టాడు. ఎవ్వడూ చేయడు లోకంలో అలాగా. అటువంటి గొప్ప కార్యం మీద వచ్చాడు. ఇంకేమన్నావు? అధర్మపరుడా చెబుతున్నాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మాఘవానన. రాముడు పరమ ధర్మమూర్తి, మూర్తిభిమించిన ధర్మానికి కరచరణాదులు, కాళ్ళు చేతులు ముక్కు నోరు పెడితే ఎలా ఉంటుందో అది రాముడు. మారీచుడు చెబుతున్న మాటలు ఇవన్నీ. సాధువుల్ని సత్యపరాక్రమంతో రక్షించడం కోసం ధనుస్సు పట్టుకుని వనవాసం వచ్చినటువంటి వాడు. దేవతలకు దేవేంద్రుడు ఎంత పూజనీయుడో సాధు సత్పురుషులకు రాముడు అంత పూజనీయుడు, దేవేంద్రుడితో సమానమైనటువంటి వాడు. కథంతత్వం వైదేహి రక్షితాం స్వేన తేజస ఇచ్చాస ప్రసవం హర్తం ప్రభావ వివస్ఫుత. శ్రీరాముడు అనేటువంటి ఒక అగ్నిని నీవు అజ్ఞానంతో పట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు రావణ మహారాజా. ఆయన శరములే అగ్నిజ్వాలలు అవుతాయి. ధనుర్బాణాలు ధరించి శత్రువులనే ఇంధనాన్ని కాల్చేస్తాడు. మీరు పెట్రోలు డీజిల్ పక్కన పెట్టి పక్కన నిప్పు పెడితే ఏమవుతుంది? భగ్గుని అంటుకుంటుంది. ఈ శత్రువులందరూ ఇంధనాలు, మనలాంటి వారందరూ. ఆయన శరాలు అగ్నిశరాలు. ఈ ఇంధనానికి ఎప్పుడైనా ఆ చిన్న నిప్పు కనుక అగ్నిశరమైన రాముడి యొక్క ధనస్సు నుంచి వచ్చేటువంటి ఆ బాణం యొక్క తాకిడి తగిలిందో భగ్గని ఇంధనం మండిపోయినట్టు రాక్షస జాతి మొత్తం నశిస్తుంది మహారాజా. రావణ, శ్రీరాముడు నీ పాలట యముడే వచ్చేడేమో అనిపిస్తుంది ఈ ఆలోచన చూస్తుంటే. ఆయన యముడిలో వస్తున్నాడేమో నీ దగ్గరికి. నీ ప్రాణం తీసుకుని యమధర్మరాజు ప్రత్యేకంగా దున్నపోతికి రావక్కర్లేకుండా అందంగా చక్కగా రెడీ అయ్యి రాముడు రూపంలో వచ్చేయడం అనిపిస్తోందయ్యా నాకు మహారాజా. రాజ్యం సుఖం సంత్యజ్య జీవితం చేష్టమాత్మన హత్యాపాయితం తాత రామాంత మహర్షి. నిన్ను వధించడం కోసం రాముడు అనేటువంటి మహాగ్ని అగ్నిశరాల పట్టును ముందుకొచ్చి ఇంద్రాన్ని దహిస్తున్నట్లుగా దహిస్తుంది. నీతో పాటుగా లంకంతా నాశనం అవుతుంది. నువ్వు ఒక్కడో చావడం కాదు నాయన, నీ జాతి మొత్తాన్ని నాశనం చేసేవాళ్ళ కనిపిస్తున్నావు నాకు. నువ్వు నీ ఒక్కడితో పోతే గొడవ పోయింది. నీతో పెట్టుకున్నందుకు మీ వాళ్ళందరూ కూడా పోతారు. ససర్వే సచవే సార్థం విభీషణ పురోగమహి మంత్రయిత్వా ధర్మిష్ఠే కృత్వా నిశ్చయమాత్మన. గొప్ప మాట మాట్లాడుతున్న మారీచుడు. నీ అన్నాన్ని కాదు కానీ నీ సోదరుడు విభీషణుడు పరమధర్మాత్ముడు. ఒక్కసారి విభీషణుడితోటి
నీ ఆప్త మంత్రులు సచివులతోటి విభీషణుని కూడా కూర్చోబెట్టుకుని ఒకసారి మాట్లాడుకో, మాట్లాడి అప్పుడు ముందుకురా, అంతవరకు ముందుకు అడుగేయకు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు? రావణాసుడు సామాన్యుడా? మన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నప్పుడు ప్రభువైనా సరే నువ్వు చెప్పవలసిన విషయాన్ని చెప్పి తీరాలి. చెప్పకపోతే అసత్య దోషం నీకు వస్తుంది. నేను ఆపలేకపోతున్నానండి, ఆయన ఆపలేకపోతే తప్పుకు అక్కడి నుంచి వెళ్ళిపో. అక్కడి నుంచి మహాభారతం కూడా ఆ విషయాన్ని చెబుతుంది. ద్రౌపది వస్త్రాభరణ సమయం చాలాసార్లు చెప్పుకున్నాం మనం. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, ఇటువంటి వాళ్ళు ఎంతోమంది పెద్దలు ఉన్నారు. భగవానుడే చెబుతాడు. సంజయుడు రాయభారిగా వచ్చాడు, లేరానైనా సభలో పెద్దలందరూను. ఒక్కడు మాట్లాడా? ఒక మాట అని వెళ్ళిపో, ఆ దోషం పోతుంది. నువ్వు మాట్లాడకుండా కూర్చున్నావు, నీకు కూడా ఆ పాపంలో భాగం ఉంటుంది. నీకన్నా పెద్దవాడైనా సరే చిన్నగా చెప్పి వెళ్ళిపో, ఇది నువ్వు చేస్తున్నది తప్పు నాయన, నువ్వు మాట్లాడేది తప్పండి, ఇలా మాట్లాడకూడదు మీరు అని చెప్పి వెళ్ళిపో. వాడు కేకలేసగలిగి వెళ్ళిపో. కానీ చెప్పకుండా వింటూ నుంచుంటే దోషం నీకు, ఆ పాపంలో నీకు భాగం ఉంది. కనుక మారీచుడు రావణాసురుడి దగ్గర కింకరుడు. ఆయన ఏం చెప్తే చేసేటువంటి వాడు తప్ప రావణ కన్నా గొప్పవాడేం కాదు. కానీ రావణుడు తనంత తానుగా వచ్చాడు. సీతాపరణ గొప్ప నెపాన్ని పెట్టుకుని మాట్లాడడానికి వస్తే మారీచుడు మాట్లాడుతున్న మాటలు, అసలు ఒక దూత ప్రభువుతో ఇంత గొప్పగా మాట్లాడగలడా? ఇదే నేర్చుకోవాలి రామాయణం నుంచి మనందరం నేర్చుకోవాల్సిన విషయాలు. అంతా వినేస్తాం కానీ సమయత్రుడు ఎవడో ముందుకు రాడు, ఎవడో మాట్లాడ్డాం. ఎందుకు విన్నావు రామాయణం అంటే ఉపయోగం లేదు. కనుక ఇవి నేర్చుకోవాలి. కాబట్టి మారీచుడు ఇంకా చెబుతున్నాడు. రాముడు గురించి చాలా 2-3 సార్లు అనుభవాలు అయింది మారీచుడికి. కాబట్టి ఇంకా చెబుతున్నాడు ఆయన. బాలో 12 వర్షాయం అకృతాస్త్ర రాఘవ కామం తమం యత్యం సైన్యం మయా సహ గమిష్యతి. బాగా పూర్వం, ఇంకా రాముడికి పెళ్లి కాలేదు అప్పటికి. మనకి బాలకాండలో చెబుతారు 16 సంవత్సరాల వయస్సుని చెప్పి. రావణాసురుని ఇంకాస్త తగ్గించడం కోసం, అవసరమైతే అవసరవాడి యొక్క దుర్మార్గాన్ని ఆపడం కోసం కాస్త ఎక్కువ వేసి చెప్పినా పర్వాలేదు. మారీచుడు అంటున్నాడు 12 వర్షోయం అన్నాడు. 12 ఏళ్ళు కూడా నిండలేదయ్యా అప్పటికి. ఎప్పటికీ విశ్వామిత్రుల వారి వెంట యాగ సంరక్షణార్థం వచ్చినప్పుడు. అప్పుడు కానీ 15 ఏళ్ల వయస్సు, 16 సంవత్సరం వస్తోంది. మారీచుడు చెబుతున్నాడు కాస్త ఇంకా తగ్గుతాడేమో అయినా, రావణాసుడు కాస్త చూద్దామని చెప్పని. ఇప్పుడైనా మా నోరు మూసి కూర్చుంటాడు కాస్త. అప్పటికింకా 12 వర్షం, 12 ఏళ్ళు కూడా ఇంకా నిండలేదేమో. అప్పుడు విశ్వామిత్రుల వారి యాగ సంరక్షణార్థం వచ్చాడు. నేను వెళ్ళాను సైన్యం వేసుకుని. బలేన చతురంగేణ స్వయమేచ్ఛ నిశాచరం వదిష్యామునిశ్రేష్ఠ శత్రువంశే మనసేప్సితం. ఆ విశ్వామిత్రుల వారు చేసేటువంటి యాగాన్ని విఘ్నాలు కలిగించాలని చెప్పి మీ మాట విని నేను కూడా గొప్ప సైన్యాన్ని వేసుకుని వెళ్ళాను. ఇది జరుగుతుండగా విశ్వామిత్రుల వారు చూసి కొన్నాళ్ళకి బయలుదేరారు. ఎక్కడికి? అయోధ్యకు వెళ్ళాడు ఆయన. వెళ్ళి ఆ వృత్తాంతాన్ని చెబుతున్నాడు ఆయన. వెళ్ళి దశరథ మహారాజును ప్రార్థించి మీ అబ్బాయిని మాతో పంపించండి అయ్యా యాగ సంరక్షణార్థం అని చెబితే, దశరథ మహారాజు గారు వస్తా అన్నారు. అయ్యో మీరు కాదయ్యా మీ అబ్బాయిని పంపించమన్నాడు. విశ్వామిత్రుల వారికి అప్పటికే రాముడి గురించి బాగా తెలుసు. ఏరి కోరి కావాలని చెప్పి వెళ్ళి ఆ 12 ఏళ్ళు కూడా నిండని బాలుణ్ణి వెంట పెట్టు వచ్చాడు ఆశ్రమానికి. త్వేయముక్సస్తో బాణ శతశత్రు నిర్వహణ తేవాహం త్వాహతం క్షిప్త సముద్రే శతయోజని. ఆ రోజు నేను తయారై సైన్యంతో సహా వెళ్ళి విఘ్నాన్ని కలిగిస్తూ ఉంటే యజ్ఞానికి మహానుభావుడు అందరినీ చంపేశాడు. ఒక శరం వేసి నన్ను కొట్టాడు. ఎక్కడ పడ్డానయ్యా అంటే సముద్రే శతయోజని. అక్కడికి 100 యోజనాల దూరంలో ఉన్న సముద్ర తీరాన పడ్డాను. కొన్నాళ్ళు మూర్ఛలో ఉన్నట్టండి మారీచుడు. నాకు ఆహారం లేదు, తిండి లేదు, బాహ్య స్మృతి కూడా లేదు. అలా కొట్టాడు. అంటే రాముడు లంక దాకా వెళ్ళక్కడ యువత నుంచి బాణాలు వేస్తే అక్కడ అయిపోతాయని నేను దీన్ని బట్టి తెలుసుకోవాలి రాముడు సామర్థ్యం ఏమిటో. విశ్వామిత్రుల వారి ఆశ్రమంలో నన్ను కొడితే అక్కడికి 100 యోజనాల సముద్ర తీరం, అక్కడ పడ్డాను బాణం దెబ్బ తగిలి. అంత దూరాన్ని వెళ్ళి పడ్డాను. నేర్చిత తాతమా హంతం తవా వీరేణ రక్షిత రామస్య సరవేగా నిరోస్తు హమేచేతసే. చాలా వేగంగా వెళ్ళిపోయాను. ఎంత వేగంగా వెళ్ళానో కూడా తెలియదు. ఇక్కడ కొట్టడం వెళ్ళి పడిపోవడం అయిపోయింది.
అంత వేగంగా తీసుకెళ్ళింది ఆ బాణం నన్ను. అంటే ఆయన దగ్గరున్న అస్త్రాలు ఇంకెంత విశేషమైనవో తేజస్సంపన్నమైనవో ఒక్కసారి ఊహించుకోను. నీ ఊహ కుదిలేస్తున్నాను. ఇక్కడ ఎక్కితే ట్రైన్ ఎక్కితే కొంత సమయం ప్రయాణం చేసి వెళ్ళాలి. ఫ్లైట్ ఎక్కినా కొంత సమయం ప్రయాణం చేసి వెళ్ళాలి. రాముడు కొడితే ప్రయాణం ఉండదు, ఇక్కడ కొట్టడం పడ్డం అంతే. ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు కొట్టావో కూడా తెలియదు. మారీచుడు చెప్పుకుంటున్నాడు, సమయం కూడా లేదయ్యా, కొట్టాడు పడ్డాను. ఎంత దూరం వెళ్ళావయ్యా అంటే శతయోజన విస్తృత దూరంలో ఉన్న సముద్ర తీరాన పడ్డాను. కొన్నాళ్ళు మాటామంతి లేదు, దాహం లేదు, ఆహారం లేదు, ఏమీ లేవు, మూర్ఛలో ఉన్నాను. కాబట్టి ఈ విషయాన్ని వదిలేస్తున్నాను రావణ, చూసుకో. ఓ రాక్షస రాజా, సీతాదేవి కొరకే రాముడితో యుద్ధానికి నువ్వు సిద్ధమవుతున్నావంటే ఇవన్నీ బాగా యోచన చేసుకో, దృష్టిలో ఉంచుకో. ఆ తల్లి అలా వచ్చేది కాదు, ఆవిడేమీను. అప్పుడు ఆ రోజు నన్ను కొట్టాడు, ఇంకా ఆ దెబ్బ మానలేదు, ఇంకా అలాగే ఉంది గుండెల మీద నాకు. అకర్వంతో అపి పాపాని స్వచ్ఛ పాప సంశ్రయాతు పారమే స్ఫేరిసంతి మత్స్య వవహ్రేద. ఇంకా చెబుతున్నాడు ఆయన పాపకృత్యాలు ఏమాత్రం చేయనట్టి పవిత్రులు సైతం పాపాత్ములతో కలిసి జీవిస్తూ ఉంటే వీరికి కూడా పాపం అంటుకుంటుంది. కాబట్టి వారు ఇతరుల పాపాలని వారి పాపాలుగా తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళతో కలిసి జీవిస్తే. దివ్యజ్ఞన భగ్ధాంగీన్ దివ్యాభరణ భూషితాం ద్రక్షస్ విపితాం భౌమ తనో దోషాత్ రాక్షసాం. హాయిగా మీ రాక్షసైన్యం అంతా కూడా దివ్యమైన గంధాలు, ఆభరణాలు, మేయిపోతులు అన్నీ పెట్టడం సుఖంగా ఉన్నారు లంకలో ప్రస్తుతానికి. వాళ్ళు అలా ఉండని నాయన, వాళ్ళ చావు నీ ద్వారా తెచ్చిపెట్టకు. నాకు అనిపిస్తోంది, శరజాల పరిక్షమాప్తం అగ్నిజ్వాలా సమావృతం పదగ్ధం భవనాం లంకాం ద్రక్షత్వం నం సంశయ. రావణ, నీవు చేసే ఆలోచన వల్ల రాబోయేది నేను చెబుతున్నాను. అప్పటికి నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తర్వాత విషయం. ఈ బంగారు లంకంతా కూడా శ్రీరాముని యొక్క శరం పరంపరకి అగ్నిజ్వాలలే మండి బూడిదైపోతుంది. నాకు తెలుస్తోంది ఇప్పుడు అది. అలాగే భవనాలన్నీ మాడి మసైపోవడం చూస్తావు, నీ కళ్ళతో నువ్వు చూస్తావు. ఈ సంఘటనలన్నీ రాక్షసులందరూ కూడా స్త్రీ రాక్షసులు తమ భర్తలను కోల్పోయిన వారై పసిబిడ్డల్ని, చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుని రోదన చేస్తూ చల్లా చెదరి నలుదిక్కలుగా పరిగెట్టడం నువ్వు చూస్తావు నాయన, చెబుతున్నాడు ఆయన. రావణ, మీ మేలు కోరు చెబుతున్నాను, నువ్వు చెయ్యాలనుకున్న ఈ సీతాపురం అనేటువంటి ఘట్టానికి తెర దించు, ముందుకు వెళ్ళకు చెప్పాడు ఆయన. రాక్షాభ్యం ద్వాయం అనిర్విణ్ణం తథాకృత మహితో మృగరూపాభ్యా ప్రవిష్టో దండకావనం. విన్నాడు రావణాసురుడు మొత్తం అన్ని. శ్రీరాముడి పట్ల ఇలాంటి వైరభావాన్ని పూని మృగరూపాన్ని ధరించి నేను వెళ్ళొచ్చుగాక, వెళ్ళి ఏదో ఉపాయం చేత రాముణ్ణి అక్కడి నుంచి ఆశ్రమం నుంచి బయటికి తీసుకువెళ్ళొచ్చుగాక. కానీ ఒకడు గుర్తుపెట్టుకొని ఆయన, రాముడు దృష్టి నామే పడిన వెంటనే మారీచుడు మరణించాడు. ఆయన కొట్టక్కర్లేదు. ఇక సీతమ్మ వారు చూపిస్తుందేమో మృగమేదో తిరుగుతోంది స్వామి నాకు కావాలని చెప్పని. రాముడు నా వంక చూస్తాడు, ఏమిటా మృగం అని చెప్పి ఆయన చూపు చాలు, అప్పుడే చచ్చిపోయాడు మారీచుడు. అది దృష్టిలో పెట్టుకో ముందర. నేను పరిగెడతానా, అక్కడే ఉండిపోతానా, ఆయన తీసుకెళ్ళగలనా ఇవన్నీ తర్వాత విషయం. రాముడు దృష్టి సోకిన మరో క్షణం మారీచుడు ప్రాణం పోయినట్టే, ఈ దృష్టిలో పెట్టుకో. ఋషి మాంసాసనం క్రూరా త్రాపయన వరుగోచరాం తథా రుదిరస్తోహం విచిరాన్ ధర్మదూషణ. ఒకప్పుడు నేను ఈ దండకారణ్యంలోనే ఇలాగే మాయామృగ రూపాన్ని ధరించి ఋషులందరినీ పాడు చేశాను, వారి యజ్ఞాలు ధ్వంసం చేశాను. కొంతమందిని మాంసాన్ని తిన్నాను, రక్తం త్రాగాను. నాతో పాటు నాతో కలిసి ఇంకా బలశాలైనటువంటి ఇంకా ఇద్దరు రాక్షసుని వేసుకుని తిరిగాను ఈ వనమంతా కూడా. అప్పుడే ఒకసారి వీరి దృష్టిలో పడ్డాను నేను. అప్పటికే వనవాసానికి వచ్చాటంటే 13 ఏళ్లలో జరిగిన సంఘటన చెప్పుకుంటున్నాడు ఆయన. అప్పటికే వనవాసానికి వచ్చి ఉన్నారు వారు. అప్పుడు చూశారు రామచంద్రమూర్తి వారు, వీరందరికీ ఖేదం కలిగిస్తున్నా అని చెప్పి మా ముగ్గురు మీద బాణప్రయోగం చేశారు. తాపసం నీతాహారం సర్వభూత హితేరతం సోహం వనగతం రామం పరిభూయ మహాబలం. ఆగ్రహోదగ్ధుడై ఈ తాపసులకి, ఈ సిద్ధులకి ఇంత విఘాతం కలిగిస్తున్నారని చెప్పి మా ముగ్గురి మీద బాణప్రయోగం చేశారు.
శరీర ముక్తో రామస్స గదంచిత్ ప్రాప్య జీవితం ఇహ ప్రావ్యుతో యుక్త తపసోహం సమాహిత. చాలా వేగంగా పరిగెట్టాం. రాముడు ధనస్సు నుంచి ఆకర్ణాంతం లాగి శరాన్ని విడిచిపెడితే ఎంత వేగంగా వస్తుందో నాకు తెలుసు. అరణ్యమంతా పరిగెట్టాం. చాలా దూరం ప్రయాణం చేస్తాం. ఎంత దూరం వెళుతున్నా మా వెనకాల శరాలు వస్తూనే ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే నా అదృష్టము లేదా ఇప్పుడు నీ దౌర్భాగ్యము. అప్పుడు బతికానంటే ఇప్పుడు నీ చావు గురించి బతికుండటం లెక్క. కాబట్టి అప్పుడు నా అదృష్టమో ఇప్పుడు నీ దురదృష్టమో మహారాజా. నా కూడా వచ్చిన ఇద్దరూ చచ్చారు బాణం తగిలి. నేను మాత్రం బ్రతికి బయటపడ్డాను ఆ రోజు రాముడు బాణాలు తప్పించుకుని. సరే ఇంకొకసారి ఇంకో ప్రయత్నం చేసేట మళ్ళీ ఆయనే. మళ్ళీ అపిరామ సహస్రాణి భేత పశ్చిమ రావణ రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే. మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేశాను. ఆసారి కూడా ఇంత వేగమైన అగ్నిశరాలతో అది వజ్రాయుధంలో తగిలితే ఆ బాణాలు అప్పుడు కూడా చావు తప్పి కన్నులు అట్టుపోయినట్టుగా బయటపడ్డాను. అంతే 3 సార్లు. విశ్వామిత్రుడి ఆశ్రమంలో ఒకసారి, 2 సార్లు దండకారణ్యంలో, 3 సార్లు రాముడి చేతిలో. ఆయన పరాక్రమానికి భయపడి అప్పటి నుంచి నేను చేసే అకృత్యాలని పక్కన పెట్టి, ముందు మనం చెప్పుకున్నాగా వనవాసిగా ఉన్నాడు మారీచుడు. ఆయన కూడా నారచీరలు కట్టుకుని ఉన్నాడు. ఏ భోగలాలసేమీ లేదు, తపస్విలా ఉన్నాడు. అప్పటి నుంచి నా బుద్ధి మార్చుకుని ఇదే అరణ్యంలో చక్కగా వనవాసినై తపస్విని అయి కూర్చుని హాయిగా నా జీవనం చేస్తున్నాను. ఇంకో విషయం, ఆ 3వసారి పూర్తయిన తర్వాత ఎక్కడెక్కడ నేను వెళుతున్నా, ఏ కొమ్మ చూసినా, ఏ రెమ్మ చూసినా, ఏ వృక్షాన్ని చూసినా ధనస్సు పట్టుకుని ఉంచిన రాముడే కనిపిస్తున్నాడు నాకు. ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నాడు. సర్వత్ర రామదర్శన నాకు. దీనిచేత అపిరామ సహస్రాన్ని భేత పశ్యామి రావణ, భయం చేత ఆ 3 సార్లు ఆయన చేతిలో పరాపింపబడి ఆయన చేత దెబ్బలు తిని అప్పటి నుంచి దేని చూసినా చాలా భయం వేస్తోంది. ఏ చెట్టు కొమ్మ చూసినా ధనుస్సులా ఉంది, పక్కన రాముడిలా కనిపిస్తున్నాడు. ఏ వృక్షాన్ని, ఏ లతలను చూస్తున్నా లతల వెనకాల రాముడు నుంచున్నాడేమో అనిపిస్తోంది నాకు. రావణ, అప్పటి నుంచి చాలా భయంతో ఉన్నాను. ఇంకో విచిత్రం చెప్పమంటావా? రకారాధీని నామానే రామతస్య రావణ రత్నాని చ రథాచ్చైవ త్రాసం సంజేతేమే. ఇంకా పెద్ద భయం ఏమిటయ్యా అంటే, ఎవడన్నా రకారంతో ఏమైనా మాట్లాడితే భయం పట్టుకున్న తర్వాత మా అంటాడేమో అని. ఆ శబ్దం వింటే భయం వేస్తోంది. రథం అండం కోసం రా అంటే తర్వాత మా అంటాడని పారిపోతున్నాను నేను. రత్నము అండం కోసం రా అని తర్వాత మా అంటాడని పరిగెడుతున్నాను నేను. రకారంతో ప్రారంభమయ్యే ఏ శబ్దం విన్నా నాకు విశేషమైన భయం కలుగుతోంది. ఆ భయంతో నా జీవితాన్ని పూర్తిగా మార్చుకున్న వాడినై తాపసనే జీవనం సాగిస్తున్నాను. రణే రామేణ యుజ్యస్వ క్షమాం వాకురు రాక్షస సతే రామకథాకార్య యదిమాం ద్రష్టుమిచ్చసి. ఓ రాక్షసరాజా, నీకు నిజంగా శక్తి ఉంటే, నువ్వు నిజంగా సమర్థుడవైతే ఇలా మాయోపాయాలు కాదయ్యా, ధైర్యంగా వెళ్ళి నుంచో. రాముడు ముందు నుంచో వెళ్ళు. నీ బలవంతో ఆయన బలవంతో చూసుకో. అక్కడ మాట్లాడు ఆయనతోటి. ఎందుకీ డొంక తిరుగు పనులన్నీ కూడా? ఇటువంటివన్నీ వద్దు. నీకంత ధైర్యము దమ్ము ఉండి నీవంత గొప్ప పరాక్రమవంతుడవైతే వెళ్ళి ఆయన ఆశ్రమం ముందు నుంచుని ఆయనతో సంభాషణ చేసి ఏదైనా ఎత్తుకుపో, జయించి ఎత్తుకుపో. అది వీరుడికి ఉండవలసిన లక్షణం. వెనకాల గోతులు తీయడం, వెనకెళ్ళిన తర్వాత మాట్లాడడం, నువ్వు ఈ మాయోపాయం చెయ్యి తర్వాత నేను చూసుకుంటా అనడం, ఇవన్నీ ఎందుకయ్యా మహారాజా? నా మాట విను. ఆయనతో నువ్వు ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వకయ్యా అని చెప్పి చాలా చెప్పాడు. రామచ్చహి మహా తేజ మహాసత్వ మహాబల అపి రాక్షలోకస్య నభే భాంతోపి మాసహ. ఇంకా చెబుతున్నాడు, శ్రీరాముడు పరాక్రమవంతుడు, బుద్ధి కుశలుడు, ప్రజ్ఞాశాలి. ఆయన బలం నిరుపమానం, లెక్కించడానికి వీలు లేనటువంటి బలం అయింది, ఎవరికి అర్థం కాదు. కనుక ఈ సీతాపరమైనటువంటి ఈ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నువ్వు వెనక్కి తీసుకు రావణ
అని చెప్పి చాలా చెప్పారు ఆయన. విన్నాడు రావణాసురుడు. మారీచేన తద్వాక్యం క్షమం యుక్తి నిశాచర యుక్తోన ప్రతిగాహ్రాహ మర్క్తోక్త ఇవౌషధం. చాలా శ్రద్ధగా ఆలకించా, ఏమి మాట్లాడలేట. విన్నాడు చెబుతున్నాడు. తద్వాక్నేరతు మాం సఖ్యం భేత్తుం రామస్య సంయుగే పాపశీలస్య మూర్త్యస్య మానుష్యానం విశేషత. చాలా చక్కగా చెప్పేవరా మారీచుడా, ఎంత గొప్పగా చెబుతున్నావో రాముడు గురించి. నా ముందు నా శత్రువును పొగుడుతున్నావు నువ్వు, బాగుంది. నిన్ను సలహా ఇమ్మని చెప్పి ఎవడడిగాడు రా నిన్ను? నేను సలహా అడిగానా నిన్ను? అడగలేదుగా. నేను సీతాభరణం చేస్తే ఏం జరుగుతుందని చెప్పి నిన్ను ఏమైనా సలహా అడిగితే ఇప్పుడు చెప్పిన విషయాలని చెప్పావు అనుకో, సంతోషం. నేను సలహా అడగట్లేదురా, చెప్పిన పని చెయ్యి, ఆజ్ఞాపిస్తున్నాను నేను. రాజు యొక్క మనస్సు ఎరిగి ప్రవర్తన చేయాలి దోతైనటువంటి వాడు. ప్రభు ఒకటి అడిగితే ఇంకో దానికి సమాధానం చెప్తే తల తీసేస్తాడు నాయన. అందులో నాలాంటి వాడి సంగతి ఇంక చెప్పుకోక్కర్లేదు. కాబట్టి నేను నిన్ను సలహా అడగడం లేదు. సీతాభరణం చేస్తే ఏం జరుగుతుందయా, ఏమి నీకేమో తెలుస్తూ చెప్పు అని నిన్ను సలహా అడిగితే నువ్వు రాముడు గురించి, సీత గురించి, నీ గురించి చెప్పావు అనుకో, వింటాను నేను. నిన్ను సలహా అడగడం లేదు నాయన. పాపశీలస్య మూర్ఖస్య మనుష్యస్య విశేషత. పాపశీలుడు మూర్ఖుడైనటువంటి వాడి గురించి నా ముందు పొగుడుతున్నావు నువ్వు. నా దృష్టిలో రాముడు ఆఫ్టర్ ఆల్, ఆయన గురించి ఏమాత్రం భయపడేటువంటి ప్రసక్తి లేదు. నిన్ను సలహా అడగడం లేదు, నిన్ను కార్యాన్ని చేయమని చెబుతున్నాను. మాయామృగ రూపాన్ని ధరించి వెళ్ళి రామలక్ష్మణుడు దూరంగా తీసుకొని ఆజ్ఞాపన చేశాను నీకు నేను. అది చెబితే అది చేయడం మానేసి నాకు ఈ ఉపాద్ఘాతం అంతా చెబుతున్నాం. ఇది చెప్పమని నేను అడగడం లేదు. చెప్పిన పని చేస్తావా చేయవా? దోషం గుణం వా సంపృష్టం త్వమేవం వక్తుమర్హసి అపాయం వా ఉపాయం వా కార్యాశ్చాస నిశ్చయ. సీతాభరణం చేస్తే వచ్చే గుణదోషాలు, అందులో ఉండే పాపం, ధర్మం, ఇవన్నీ నిన్ను అడిగేటువంటి స్థితిలో రావణుడు లేడు. ఒకడు చెబితే వినేలా లేడు. ఎందుకని? ఈ సమస్త రాక్షస జాతికి ప్రభువును నేను చెప్పింది మీరు చెయ్యాలి తప్ప మీ సలహాలు తీసుకుని ముందు వెళ్ళేటువంటి స్థితిలో రావణుడు లేడు. కాబట్టి ఇక ఆపు. సామర్థంతో యద్వాక్యం మారేచ హితముచ్యతే నాభినందంత తర్జాజా మానర్హో మానవార్జితం. నాయన మారీచ, ఎలాంటి ప్రభువైనా రాజైనా ఇతరుల నుండి గౌరవాన్ని మర్యాదను కోరుకుంటూ ఉంటాడు. తాను చెప్పింది చేసేటువంటి సేవకులను కోరుకుంటాడు తప్ప తనకు నీతులు చెప్పేటి సేవకులను కోరుకోడరా. నువ్వేదో ఇలాంటి మాటలు చెప్పేసి అబ్బబ్బో మారీచుడు గొప్పగా చెప్పాడు, నా క్షేమం కోరిన రావణుడు అనుకుంటాడని చెప్పి అనుకుంటున్నావేమో. నేను అలా అనుకునేవాడిని కాదు నాయన. త్వంతు ధర్మా విజ్ఞాయ కేవలం మోహమస్థిత అభ్యాగతం మా దౌర్వాత్యం పురుషం వక్తుమర్చసి. అభ్యాగతనే వచ్చాను, నేను అడిగింది చెయ్యాలి నువ్వంతే. నువ్వేవో రమ్మని చెప్పి అడగలే. మనం చెప్పుకున్నాం అభ్యాగతికి అతిథికి తేడా చాలాసార్లు చెప్పుకున్నాం. అందులో ప్రభు వచ్చి అడిగాడంటే తప్పనిసరిగా చేసి తీరవలసిందే. అభ్యాగతినే వచ్చి నువ్వు పిలవకుండా నీ దగ్గరకు వచ్చి ప్రభు అంతటి వాడు వచ్చి ఈ పని చెయ్యి అని ఆజ్ఞాపన చేస్తే వెనక ముందో ఆలోచించకుండా చిత్తం ప్రభు అని చెప్పి పరిగెట్టుకు వెళ్ళి పని చేసి రావాలి. అది సేవకుడి లక్షణం. నీవు నా కుడుబుజం లాంటి వాడివి, ఇంతకుముందు ఎన్నో పనులు లాంటివి మనం చేసి ఉన్నాం అని కదా అని చెప్పి నమ్మి ఇంత దూరం నీ గురించి వస్తే నువ్వు నాకు చెప్పే నీతిలివా? ఇలాంటి విషయాలు నేను అడిగేది. గుణదోషా పృచ్ఛామి క్షమాంచాత్మని రాక్షస మయోక్తం తవ చైవత్త సంప్రత్యమిత క్రమం. నువ్వు రాజును గౌరవించేలా మాట్లాడడం లేదు నాయన. ప్రభువు దగ్గర ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడి ప్రభువు యొక్క మన్ననలు పొందాలో అలాంటి మాటలు నువ్వు మాట్లాడటం లేదు. దీనివల్ల నువ్వు ఇంకా నరకాన్ని కొని తెచ్చుకుంటున్నావు. కాబట్టి నాయన, త్వాంతు మాం ఉగ్రం దృష్ట్వా కాంచనం జాత విస్మయ అనైనేతి క్షిప్రం రామం వక్షిత మేధిలి. నేను చెప్పిన పని చెయ్యి. సువర్ణమైన మృగంలా నువ్వు మారు. జనస్థానం దగ్గరికి వెళ్ళు. పంచవటిలో ఉన్నటువంటి సీతమ్మ వారిని మోహింపచేయి. రామలక్ష్మణుడు బయటికి తీసుకువెళ్ళేలా చెయ్యి. అటు తర్వాత కథ నేను చూసుకుంటా. అంతవరకు నువ్వు చేస్తే చాలు. అపక్రాంతేతో కాకుస్తే దూరం యత్వా వ్యుదాహర హా సీతా లక్ష్మణేత్యత్యం రామవాక్యనువాపకం. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత రాముడు నీతో చాలా దూరం అరణ్యంలో ప్రయాణం బాగా దూరంగా తీసుకువెళ్ళిన తర్వాత నువ్వు చేయవలసిన పని ఏమిటి? హా సీత హా లక్ష్మణ
అని చెప్పి 2 పెద్ద పెద్ద కేకలు పెట్టు, ఆ తర్వాత జరవాల్సిన సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి పూర్తిగా ప్లాన్ అంతా ఇచ్చారండి. రావణాసురుడు మారీచుడికి ఏం చేయాలో, ఎలా ప్రయాణం చేయాలో, ప్రయాణం చేసిన తర్వాత నీకు బాణం తగిలినా తగలకపోయినా దూరం వెళ్ళిన తర్వాత ఎలాంటి అరుపులు అరవాలో ఇవన్నీ ఆయనే చెప్పుకుంటూ వచ్చాడు. ఏం కృత్వా తుదం కార్యం యథేష్టం గచ్చ రాక్షస రాజ్యశ్చార్థం ప్రయచ్చామి మారీచ తవ సువ్రత. నువ్వు అలా చేసిన తర్వాత ఎప్పుడైతే హా సీత హా లక్ష్మణ అని చెప్పి పరుస్తావో, ఒకవేళ నిజంగా ఆశ్రమంలో లక్ష్మణుడు అక్కడ ఉండిపోయి ఉంటే ఆయన కూడా పరిగెత్తుకొస్తాడు. ఆ వచ్చిన తర్వాత నేను సీతాపహరణం చేస్తాను. అలా చేసి ఆ రాముణ్ణి పూర్తిగా నిర్వీర్యుణ్ణి చేస్తారు. అకంపనుడు చెప్పాడు, శూర్పణఖ చెప్పింది, మారీచుడు చెప్పాడు. సీతమ్మ వారి మీద రామచంద్రమూర్తి వారికి ఎంతటి ప్రేమాభిమానాలు ఉన్నాయో అంత ప్రేమాస్పదమైనటువంటి వ్యక్తి దూరమైతే ఆ వ్యక్తి ఏమవుతాడు అంటే బాగా దిగజారిపోయి మనస్సంతా కకాయకం అయిపోయి ఆయన చేసిన పనులు పక్కన పెట్టేసి మనం అందరం చేసే పనులే అలా సామాన్యుల్లో ఏడుస్తూ కూర్చుంటాడు. అలా నిర్వీర్యమైపోయిన వాడి మీద నేను పగ తీర్చుకుంటాను. ఇది రావణాసురుడు ఆలోచన. కాబట్టి నువ్వు ఆ పని చెయ్యి. అసాధ్యం తం జీవతం యాసస్తే మృత్యోర్ధ్వో హృద్యమా విద్యురుజ ఏతద్వజ్జాత్ ప్రతిగృహ్య యద్రతం పద్యకురు తదాత్వమం. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో మారీచుడా, నువ్వు మృగరూపాన్ని ధరించి రాముని దూరంగా తీసుకువెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ నీ అదృష్టం బాగుంటే బ్రతకచ్చేమో. ఒకవేళ నువ్వు వెళ్ళలేదనుకో ఇప్పుడే చంపేస్తాను. రాముని తీసుకువెళ్ళచ్చు నువ్వు దూరంగాను, రాముడు బాణం వెయ్యొచ్చు వేయకపోవచ్చు. పూర్వం తప్పించుకున్నావుగా ఆయన బాణం వేసిన, ఆ బాణం నుంచి తప్పించుకుంటే నీకు ప్రాణం నిలబడే అవకాశం రాముడి దగ్గరికి వెళితే ఉండొచ్చేమో. కానీ ఇక్కడ నా మాట వెనకుండా ఎక్కడే కూర్చున్నావు అనుకో, నువ్వు బ్రతికే అవకాశం పూర్తిగా లేదు అని చెప్పి తేల్చి చెప్పాడండి. పాపం చక్కగా మారీచుడు అన్నీ విన్నాడు. ఇక ఎలాగైనా చావు తప్పదు. ఇక్కడుంటే ఏం చంపేస్తాడు. ఒకవేళ అక్కడికి వెళితే రాముడి చేతిలో మరణం వచ్చినా సుఖం ఆయనకి ఆలోచించుకున్నాడు. చెప్తున్నట్ట, అజ్రాప్తో రాజవద్వాక్యం ప్రతికూలం నిశాచర అబ్రవీత్ పురుషం వాక్యం మారీచో రాక్షసాధిపం. మహారాజు చాలా గర్వంతో ఉన్నాడు, అహంకారం పూర్తిగా తలకెక్కి ఉన్నాడు. ఎవడి మాట వినేలా లేడు ఆయన. కాబట్టి ఓ నిశాచర, నీ విధంగా చేసినట్లయితే భార్యాపుత్రులతో అమాత్యులతో నీవు నశించిపోవడం కాక రాజ్యమంతా నశిస్తుందని నేను చెబుతున్నా కూడా మీరు నా మాట వినేలా లేరు. ఓ రాజా, నీవు సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలనుకుంటే ఈ పాపానికి ఒడిగట్టకు, ఈ పని నువ్వు చేయకు. ప్రత్యక్షంగా నన్ను ఎదుర్కోలేక అంటే మాటలతోటి, ఇది చాలా ధర్మంగా మాట్లాడుతున్న మారీచుడు అధర్మంగా మాట్లాడడం రావడం మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ మాటలతో నన్ను ఎదుర్కోలేక ఇక ఆఖరికి చంపుదానని చెప్పి బెదిరించి ఈ పని చెయ్యడానికి నన్ను ఒప్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి తప్పకుండా నీవు చెప్పినట్టే చేస్తాను. ఆలోచించుకున్నట్టు ఆయన ఈయన చేతిలో మరణించే కన్నా రాముడి చేతిలో మడిస్తే పుణ్యలోకాలైనా వస్తాయి. 14,000 మంది ఆయన చేతిలో మడిశారు, వారు స్వర్గానికే వెళతారు. ఆ విధంగానే దర్శనాదేవ రామస్య హతం మాం ఉవదార్య ఆత్మానం చ హతం విద్ది హృత్వా సీతా సబాంధవం. శ్రీరాముడిని సమీపించేటప్పుడు ఆయన నన్ను చూసినప్పుడు ఆయన దృక్కును నామే ప్రసరిస్తాయి, చూపు ప్రసరిస్తుంది, నన్ను చూస్తాడుగా ఆయన. తర్వాత చక్కనైనటువంటి చేతుల్లోంచి శరంతో నా ప్రాణం వెళ్ళిపోతుంది. ఎంతకన్నా ఏం కావాలి? ఇంతవరకు నీ హితాన్ని గురించి చెప్పాను, నువ్వు వినలేదు. కాబట్టి తప్పకుండా నీవు చెప్పిన పని చేయడానికి నిశ్చయం చేసుకున్నాను అని చెప్పి మారీచుడు చెప్పేట. ఆ తర్వాత మారీచుడు ఏ విధంగా మృగరూపాన్ని ధరించి సీతాన్ అపహరణకు ఏ విధంగా దారి తీసాయో వచ్చేవారిని తెస్తే ప్రయత్నం చేద్దాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీచాం గోబ్రాహ్మణేభ్య సమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.